హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి ఓఎస్ మాల్లో మనకి మ్యాక్స్లో ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. సో ఒకసారి ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే చూపిస్తాను, చూసేయండి. మేము కూడా ఇక్కడ కొన్ని షాపింగ్ అయితే చేయాలనుకుంటున్నాము. ఈ ఆఫర్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 28 వరకు కూడా ఉన్నదనమాట, ప్రజెంట్ నడుస్తుంది. ఈ వీడియో చూసి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఓఎస్ఎస్ మాల్లో అయితే వెళ్ళి షాపింగ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మేము లోపలికి అయితే వచ్చేస్తున్నాం. చూడండి, షాపింగ్ అంటేనే చాలు లేడీస్కి చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. చూడండి, మా పాప అయితే చాలా ఎక్సైట్మెంట్తో వచ్చేస్తుంది లోపలికి. కానీ లోపలికి వచ్చిన దాకా సీన్ అయితే తెలియలేదు మా పాపకి ఏం జరిగింది అన్నది. ఇదిగోండి, ఇప్పుడైతే మేము పైకి వస్తున్నాము. పైకి వచ్చిన తర్వాత అసలైన సర్ప్రైజ్ ఉంది మా పాపకి. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఇదేని మ్యాక్స్. ఇందులోకే వెళ్ళి ఇప్పుడైతే మనం షాపింగ్ చేయాలి. ఏంటి ఇలా ఉందని అనుకుంటున్నారు కదా, మొత్తం చేపల మార్కెట్లా ఉందన్నమాట. ఇలా కుప్పలు కుప్పలు బట్టలు కానీ షూస్ కానీ ఎనీథింగ్ ఏదైనా సరే అలా కుప్పలు కుప్పలు వేసేస్తారు. ఇంకా మనం వేరుకొని ఎవరికి ఏది కావాలో అది తీసుకోవాలన్నమాట. సైజులు కానీ అన్నీ కూడా వేరుకోవడమేని. ఇంకా ఇందులోకి ఏంటంటే పిల్లలకి ఎలవ్ లేదనమాట. ఇంకా చిన్నపిల్లలు 18 ఇయర్స్ తర్వాత వాళ్ళకే ఎలవ్ ఉంది, అంతకన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎలవ్ లేదు లోపలికి. పిల్లలంతా కూడా బయటే ఉన్నారు, మేమైతే లోపలికి వచ్చాము. ఇదిగోండి, నేను కూడా ఒక 2 బ్యాగులు అయితే మొత్తానికి నింపేశాను. అవి ఇవి వేరుకొని నేను మా వారు లోనకి వచ్చి షాపింగ్ అయితే చేసాము. మా పిల్ల అయితే బయట ఉంది, అదిగోండి బయట అక్కడ నిల్చున్నారనమాట. పిల్లలందరూ కూడా బయట పెట్టేశారు. ఇంకా లోపలికి రావడానికి లేదు, ఎందుకంటే ఇది పెద్ద క్రౌడ్ కదా. ఇంకా తొక్కిసలు అట్లా అయ్యి అయితే పిల్లలకి ఇబ్బంది అని చెప్పి పిల్లల్ని అయితే బయట పెట్టేశారు. చూస్తున్నారు కదా జనాలు, ఇది అసలు ఒక మార్కెట్ లాగా, చేపల మార్కెట్లా ఉందన్నమాట. కొట్టుకుంటున్నారు బట్టల గురించి, దాని గురించి. అబ్బో, తలకాయ నొప్పి వచ్చేసింది. నేనైతే ఏమేమి కొన్నాను అన్నదైతే వీడియో తీయలేదు, జస్ట్ షాపింగ్ ఎలా చేసాను ఏంటి అన్నది చూపించాను. ఇంటికి వచ్చిన తర్వాత ఏం కొన్నాను అన్నది చూపిస్తాను. అయితే ఎన్ని తిన్నది తీసు, ఎంతైనా తినొచ్చా? ఒక్కసారి 3 పీసులు ఏమి విన్నారు కదా, మా బాబు అయితే స్కూల్లో పిక్నిక్ ఉందని పిక్నిక్కి వెళ్ళాడనమాట. ఇక్కడ ఫెరారీ వరల్డ్ అని అబుదాబీలో ఉంది, చాలా పెద్ద ఎగ్జిబిషన్లు అన్నీ. అక్కడికి వెళ్ళి వచ్చాడు, ఫుల్ టైర్డ్ అయి ఉన్నాడంట. అందుకని ఏం చేశారు అక్కడ ఏంటి అంటే చెప్తున్నాడు. ఇంకా మా బాబును కూడా తీసుకొచ్చేసి అలా మేము కూడా షాపింగ్ చేసి అయితే ఇంటికి వచ్చేసాము. చూసారు కదా, ఇప్పుడైతే ఇంటికి వచ్చాము. టైం చూడండి 11 అవుతుంది. ఇంకా ఇప్పుడైతే ఏమేమి తెచ్చాము ఏంటి అన్నది అన్నీ చూపిస్తాను. దానికన్నా ముందు అయితే నేను రైస్ వండాలి. రైస్ వండేసిన తర్వాత ఏమేమి తెచ్చాము అనేది చూపిస్తాను. చేపల మార్కెట్లో చేపలు కొన్నట్టు మేమైతే ఈరోజు బట్టలు బూట్లు ఎగబడి మరీ కొన్నాం అనమాట. ఏమేమి తీసుకున్నాం, ఎలాంటివి తీసుకున్నాం అన్నది కూడాను వీడియోలో మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఇదిగో చూడండి, ఉదయం వండిన రైస్ అయితే ఉన్నది, ఇంకా ఇది సరిపోదు, అందుకని మళ్ళీ పెట్టాను. మార్నింగ్ ప్రాన్స్ కర్రీ చేశాను, కర్రీ కూడా ఉంది, అలానే రసం కూడా ఉంది. ఇంకా రైస్ సరిపోదని ఇప్పుడైతే కుక్కర్లో రైస్ పెట్టుకున్నా. సో అలానే కొద్దిగా టీ ఉంది, టీ అయితే ఇప్పుడు వెచ్చబెట్టుకున్నాను, తాగాలి. హెడేక్ వచ్చేసింది షాపింగ్ అంతా చేసి. సో రైస్ పెట్టాను కదా, రైస్ విజిల్ వచ్చేలోగా నేను ఈ టీ తాగేసి ఏమేమి కొన్నాను అన్నదైతే ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఇదిగో చూడండి, ఇప్పుడైతే ఏమేమి కొన్నాం అనేది చూపిస్తున్నాను. యాక్చువల్గా ఎందుకంటే ఇంత షాపింగ్ చేసాము మీకు ఆల్రెడీ మాల్లో చూపించాను కదా, ఫుల్ క్రౌడ్ ఉంది. ఇవి వచ్చేసి మ్యాక్స్ బ్రాండెడ్ అనమాట. మ్యాక్స్ బ్రాండెడ్ బట్టలు బూట్లు అన్నీ కూడా మ్యాక్స్వే. మనకి ఆఫర్లో సేల్ పెట్టినట్టు పెట్టారనమాట. సో అందుకే జనాలు అలా ఎగబడి తీసుకున్నారు. సో ఇప్పుడైతే మ్యాక్స్ బ్రాండ్వి అన్నీ తీసుకున్నాం. ఏమేమి తీసుకున్నాం అన్నది చూపిస్తున్నాను చూడండి. ఇదంతా కూడా మొత్తం ఈ బ్యాగ్ మొత్తం షూసే ఉన్నాయి. సో ఇదిగోండి, ఇవి వచ్చేసి మా పాప కోసం తీసుకున్నాము. నార్మల్గా అయితే మనకి ఇవి వచ్చేసి 85 dirhams 90 dirhams, కానీ మాకు ఇప్పుడు ఆఫర్లో 10 dirhamకి వచ్చాయి అనమాట. ఇక్కడ 10 dirham అంటే మన ఇండియాలో 200 రూపీస్. 200 రూపీస్కి ఇలాంటి షూస్ అనేవి రావు కదా. సో అందుకనే జనాలు అలా ఎగబడి తీసుకున్నారు. సో ఇవి కూడా మా పాప కోసమే తీసుకున్నాము. ఇవన్నీ కూడా షూస్ అన్నీ కూడా 10 dirhamsే. ఇవి వచ్చేసి నా కోసం తీసుకున్నాను. చూడండి, ఇలా హీల్ కూడా వచ్చాయి అనమాట. సో పార్టీ వేర్గా స్టైల్స్గా ఉంటాయి. ఫ్రాక్స్ అవి వేసుకునేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటాయి. అలానే ఇవి వైట్ కలరు నా కోసమే తీసుకున్నాడు.
ఇవి వచ్చేసి పింక్, అలానే క్లాత్ చూడండి ఫుల్ షైనింగ్తోని మంచి వెల్వెట్ క్లాత్తో వచ్చాయి అనమాట. ఇవి మా పాపకు తీసుకున్నాం. ఇవి కూడా 10 dirhams. 10 dirham అంటే అన్నీ కూడాను 200 అనమాట. ఇవన్నీ కూడాను. అలానే ఈ యొక్క జత తీసుకున్నాం అనమాట. ఈ మా తమ్ముడి కోసం అని తీసుకున్నాము. అస్సలు చెప్పులు వేరుకోవడానికి అసలు మనకి టైం దొరకదనమాట. అలానే ఇవి చూడండి, ఇవి మంచి స్టైలిష్ మోడల్గా ఉన్నాయి కదా. నార్మల్గా అయితే మనకి ఇవి 10 dirhamకి దొరకవు అనమాట. సో ఆఫర్లో దొరకాయని చెప్పి ఈ మోడల్లో కూడా నేను ఒకటి తీసుకున్నా. సో ఒక్కొక్కలో 4-5 జతలు అయితే తీసేసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి మా వారు తీసుకున్నారు. మంచి స్టైలిష్గా ఉన్నాయి షూస్ అన్నీ కూడాను. ఓకే, ఇప్పుడైతే షూస్ అయితే అయిపోయాయి, ఇంకా డ్రెస్సెస్ ఉన్నాయి. అలానే చెప్పులు కూడా నేను తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను. 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం 8 pairs అయితే తీసుకున్నాము. సో ఇప్పుడైతే బట్టలు చూపించేస్తున్నాను. చెప్పులన్నీ కూడా ఒక సైడ్ పెట్టేస్తాను, బూట్లన్నీ కూడా. సో బట్టలు కూడాను చాలా బాగున్నాయి. ఇక చూడండి, నార్మల్గా అయితే మనకి ఇవి 50, 60 అలా ఉంటాయి. సో ఇప్పుడైతే మాకు 15 dirhamsకి దొరికాయి అన్నమాట. సేమ్ 60 రూపీస్, 60 dirhams ఇది. నార్మల్గా అయితే మేమైతే ఇప్పుడు 15కి తీసుకున్నాము. మెరూన్ ఒకటి, అలానే బ్లాక్ ఒకటి తీసుకున్నాము. అండ్ క్యాపులు కూడా తీసుకున్నాం అక్కడ. సో అన్నీ మంచి బ్రాండ్ కదా, అందుకని ఏవి కనిపిస్తాయి అన్నీ తీసేసుకున్నాం అనమాట. అలానే ఇదొకటి, దీనికైతే ఇలాగ జోకర్లా వచ్చింది. సో ఇది మా అబ్బాయికి అని తీసుకున్నాను. అలానే ఇవ్వండి ఫ్రాక్స్, ఇవి అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను వేసుకునే ఫ్రాక్ కూడాను నేను తీసుకుని 2 years అవుతుంది, కానీ ఎన్నిసార్లు వేసుకున్నా ఎన్నిసార్లు ఉతికినా ఇలానే ఉంటాయి, ఎప్పటికీ కొత్తగా ఉన్నట్టు ఉంటాయి. సో ఆ క్లాత్లు అనమాట ఇవి. ఇవి కూడా 15 dirhams. నార్మల్గా అయితే మనకి ఇవి 15 ఉండవు, మనకి 30, 40 అలా ఉంటాయి. సో ఇదైతే 15 తీసుకున్నాం. ఇది వచ్చేసి మా పాప కోసం అని తీసుకున్నాను. అలానే ఇదిగోండి, ఇది ఒక ఫ్రాక్, ఇది ఫుల్ వెల్వెట్ అనమాట. ఇది ఒక ఫ్రాక్ తీసుకున్నాను. అలానే ఇది వచ్చేసి నా కోసం తీసుకున్నాను అనమాట. సో ఇవి కూడా 15, పిల్లలకి 15, పెద్దవాళ్ళకి కూడా 15. ఇవి ఎలా అయినా మనం ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అనమాట. ఈ ఫ్రాక్స్ ఏంటంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, ఇలా షాపింగ్ కానీ మార్కెటింగ్ కానీ ఎక్కడికి వెళ్ళినా వేసుకోవడానికి చాలా బాగుంటాయి. సో ఇది కూడా 15. ఈ రెండు వచ్చేసి నా కోసం తీసుకున్నా, ఈ రెండు వచ్చేసి మా పాప కోసం తీసుకున్నాను అనమాట. అంతేనా? సో ఇగోండి, ఇప్పుడు వింటర్ కదా, సో క్యాప్స్ కూడా తీసుకున్నాం అనమాట. ఇలా ఈ 3 క్యాప్స్ కూడాను 10 dirhamకి వచ్చాయి. అలానే మా పాపకు కొన్ని నైట్ వేర్స్ కూడా తీసుకున్నాను. సో చూడండి, ఇదొక ఫ్రాక్ టైప్లో అనమాట. చక్కగా ఇలా సింగిల్గా ఫ్రాక్ వేసుకొని ఒక బెల్ట్ పెట్టుకుంటే మంచి స్టైలిష్గా ఉంటుంది. అలానే కింద మనకు కావాలంటే లెగ్గిన్ వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా కూడా బాగుంటుంది. అలానే ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, మా అమ్మాయికి బాగా సూట్ అవుద్దని చెప్పి తీసుకున్నాను. సో ఇది ఇలా సెట్ వచ్చేసి 10 dirham అనమాట. ఇదిగోండి, మామూలుగా పిల్లలు ఏం వేసుకున్నా ముద్దుగానే ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినప్పుడు వేసుకున్నా కూడా ఇది బాగుంటుంది అనమాట, స్టైలిష్గా ఉంటుంది. అలానే ఇదిగోండి, ఇది ఒక పార్టీ వేర్ డ్రెస్ అయితే తీసుకున్నాను అనమాట పాప కోసం. సో ఇది కూడా 10 dirhamకే మాకు వచ్చింది. ఈ ఫ్రాక్ కూడా 10 dirhamే. పిల్లలు ఇలాంటివి వేసుకుంటే బాగుంటుంది, మనమైతే కొంచెం జిగ్జగా అనిపించిన పిల్లలు బాగుంటుందని చెప్పి తీసుకున్నా. సో ఇది మేము చేసిన షాపింగ్. ఎలా ఉంది, మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చలేదా ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి. బట్టలన్నీ ఎలా ఉన్నాయి అన్నది కూడా చెప్పండి. ఇవి 15 dirhams అంటే మనకి ఇండియా మనీ వచ్చేసి 300, 350 అలా పడింది అనమాట. ఇది 10 కదా, ఇది 200 పడింది. ఇదిగోండి, ఇప్పుడైతే నేను ఫ్రాక్స్ కూడా వేసుకొని చూపిస్తున్నాను చూడండి. చక్కగా భలే ఫ్రీగా నీట్గా ఉన్నాయన్నమాట, బాగున్నాయి. ఇంకేదైనా కొన్నా ఉంటే అది వేసుకుని చూసేసేదాకా మనకు తృప్తి ఉండదు కదా. అలానే మా పాప చూడండి, ముందు వెనక్కి వేసేసుకున్నట్టుంది. నాతో పాటు అది కూడా పక్కన నిల్చొని చూపిస్తుంది. అలానే ఇగోండి, నేను తీసుకున్న 2 ఫ్రాక్స్ కూడా వేసుకున్నాను. షూస్ కూడా వేసుకొని చూపిస్తున్నాను చూడండి, కాళ్ళకి చాలా బాగున్నాయి. సో చూస్తున్నారు కదా, ఇదండి మా షాపింగ్. మేము చేసిన షాపింగ్ ఎలా ఉంది, బట్టలు ఎలా ఉన్నాయి, బూట్లు ఎలా ఉన్నాయి అన్నీ కూడా కామెంట్ చేయండి. ఈ షాపింగ్ మాల్ డీటెయిల్స్ అన్నీ కూడాను నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.